హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. తెలిసి తీరాలి. మొహమాటం ఉన్న ఆడది మొగుడు చచ్చినా ఏడవలేదంట అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మన పవర్ బాబు నటించిన ఎల్కేజీ ఆడియన్స్కి బెండు తీస్తోంది. తిరుపతికి వెళ్ళే పని లేకుండానే బాబు గుండు గీకుతున్నాడు. పవర్ బాబుకో లెక్కుంది, కానీ ఆయన సినిమాలకి లెక్క రావడం లేదు. అందుకే ఎత్తిపోయిన సినిమాలకి 800, 1000 టికెట్ రేట్లు పెట్టి నిలువు దోపిడీకి నిలువెత్తు నిదర్శనంగా మారాడు. ఈ రొట్ట కళాఖండం కోసం బాబు ఎంత కష్టపడ్డాడో తెలియదు, కానీ బాబు నరకుడు చూసి ప్రేక్షకులు పడరాని పాటలు పడ్డారు. బాబు ఉత్తర కొరియాలో పుట్టుండాల్సింది, మాకు ఈ పీడ లేకుండా పోయేది అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మొత్తానికైతే ఇండస్ట్రీ హిట్టాక్తో కూడా సినిమాని నాకించేశాడు. బ్రేక్ ఈవెన్కి 60 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది సినిమా. ఈ దెబ్బతో టైర్ 2 హీరోల పక్కన ఒక కుర్చీ వేసుకొని కూర్చునే అర్హత సంపాదించాడు బాబు. జనాలంతా శనిగ్రహం చుట్టూ తిరుగుతుంటే శనిదేవుడేమో పవర్ బాబు రూపంలో వీర సైనికుల వెంట పడ్డాడు. మొన్ననే హరోంహర రైస్ మిల్లుతో దారి దోపిడీ దొంగల కంటే దారుణంగా దోచుకొని మళ్ళీ అంతలోనే ఈ గోజీతో గోశీలతో నిలబెట్టాడు. చీకట్లో సితక్కొట్టుడు అనే ఒక కొత్త పథకం ప్రవేశపెట్టాడు. దాని ముఖ్య ఉద్దేశం నాకిపోయిన సినిమాకి 1000, 1200 పెట్టి అందిన కాడికి దండుకోవడం, అందరినీ సావదింగడం. ఈ క్యాబేజీతో మరోసారి ఆ గోల్ రీచ్ అయ్యాడు బాబు. పావలా టికెట్కి 1000 రూపాయలు పెట్టుకున్నాడు. సోలో రిలీజ్, దసరా హాలిడేస్, పాన్ ఇండియా మూవీ, భారీ హైప్, పైగా నీచ రాజకీయాలు చేసి సక్సెస్ఫుల్గా థియేటర్స్లో రన్ అవుతున్న మిరాయి సినిమా థియేటర్లు లాక్కున్నాడు. అన్నింటికి మించి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. అయినా సరే డే 1 ఫేక్ పోస్టర్ వేసుకోవాల్సిన దుస్థితి. బాబు సినిమాని చూడడానికి జనాలు రావడం లేదు. బాబు కులాభిమానులు చందాలు వేసుకుంటే డే 1 కలెక్షన్స్ వస్తాయి, రెండో రోజు మాత్రం డెఫిసిట్లు పడతాయి. అదే బాబు అసలు స్టార్డమ్. రికార్డులు లేస్తాయంటారు, కల్టు చూపిస్తామంటారు, కానీ రియాలిటీలో బ్రేక్ ఈవెన్ చేయడానికి నానా తంటాలు పడతాడు బాబు. వీర సైనికులేమో గోషితో రికార్డులు లేస్తాయి, శవాలు లేస్తాయి అంటారు. కట్ చేస్తే ఇంటర్వెల్కే లేచిపోయారు. సినిమా నాకిపోయిందని తెలిసినా బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ హిట్, సుజిత్ అన్నయ్యకి ఓ గుడి, తమన్ అన్నయ్యకి ఓ గుడి, పవర్ బాబుకి ఓ గుడి కట్టాలి అంటున్నారు. గూటం పెట్టినా గుడి కట్టాలనుకుంటున్నారంటే సాహసమే. దసరా హాలిడేస్, టికెట్ రేట్స్ అడ్వాంటేజెస్ ఉన్నా గంటకి 1,00,000 మైళ్ళ వేగంతో అస్సాం వైపు మళ్లించాడు బాబు. కాంతారా వచ్చే లోపు అస్సాంలో ల్యాండ్ అవుతుంది. అందుకే కొత్తగా తెగులు ప్రేమికులు పుట్టుకొచ్చారు. బాయ్కాట్ కాంతారా అంటున్నారు. ఎన్ని డ్రామాలు వేసినా ఆ డబ్బింగ్ సినిమా క్యాబేజీని నలిపేయడం ఖాయం. ఈ గ్యారేజీ బ్రేక్ ఈవెన్కి ఇంకా 60 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. కాంతారా వస్తే కనిపించకుండా పోతుంది. మరీ గేమ్ డేంజర్ అంత హిట్ కాకపోయినా ఓ రేంజ్ హిట్టుగా మిగిలిపోతుంది. బాబు ఖాతాలో మరో ఇండస్ట్రీ హిట్ వచ్చి చేరుతుంది. అందుకనే బాయ్కాట్ కాంతారా అని నాటకాలు ఇస్తున్నారు. ఎప్పుడు వీణ్ణి ముంచుదాం వాణ్ణి ముంచుదాం అనే కానీ వాళ్ళ హీరోల సినిమాలు ఎలా హిట్ చేసుకోవాలి అని మాత్రం చించరు. వీర సైనికులంతా ఇంకోసారి ఒక్కో టికెట్ 1000 రూపాయలు పెట్టి సినిమాకి వెళ్తే బ్రేక్ ఈవెన్ అయిపోదా? మొత్తానికి దసరా హాలిడేస్ అయినా సరే డెడ్ డ్రాప్ అయింది సినిమా. అయితే పవర్ బాబుకి హిట్ వచ్చి 3 పుష్కరాల కాలమైంది. అత్తారింటికి దారిది తర్వాత ఏ దారి లేకుండా పోయింది బాబుకి. అయినా సరే బాబుని ఇంకా బలవంతంగా స్టార్ రేసులోనే ఉంచారు. బాబు సినిమాలు వచ్చిన ప్రతిసారి RRR, పుష్ప రికార్డులు లేపుతామంటారు. లాస్ట్కి టైర్ 2 హీరోలకు వచ్చిన కలెక్షన్స్ కూడా రావు బాబు సినిమాలకి. అయినా సరే బాబు తర్వాతే ఎవరైనా అంటారు. 2 తెలుగు రాష్ట్రాలకి దేవుడని భజన చేస్తారు. కానీ దశాబ్ద కాలంగా బ్రేక్ ఈవెన్ లేదు ఈ దేవుడికి. పైగా ఫేక్ పోస్టర్లతో మేనేజ్ చేస్తున్నాడు. బ్లాక్ బస్టర్ టాక్తో డిజాస్టర్ కొట్టడం దేవుడి స్పెషాలిటీ. వీర సైనికుల దగ్గర ఖజానా ఖాళీ అయింది ప్రీమియర్స్కే. మళ్ళీ కలెక్షన్స్ రావాలంటే బ్యాంకుకి బొక్క పెట్టాల్సిందే. అయితే బాబుకి ఎంత లేపినా ఇంతవరకు ఒక బ్రేక్ ఈవెన్ లేదు. 100 కోట్ల సినిమా కూడా లేదు. 100 కోట్ల సినిమా లేని ఏకైక హీరో మన బాబే. నిన్న మొన్న హీరోలు కూడా అవలీలగా 100 కోట్ల మార్కుని అందుకుంటుంటే బాబు మాత్రం రివర్స్లో 100 కోట్లు బొక్క పెడుతున్నాడు, కానీ 100 కోట్ల ఊసే లేదు. మొన్న హరోంహర రైస్ మిల్లుతో కూడా ఆ 100 కోట్ల కోసమే టికెట్ రేట్లు పెంచి రివర్స్లో ఇంకో 100 బొక్క పెట్టాడు. డే 1 కొంపలమ్ముకునే రేంజ్లో టికెట్ రేట్లు పెడుతున్నాడు, కానీ అదేమో దోబుచ్చులు ఆడుతూనే ఉంది. అయితే వీర సైనికులని దారి దోపిడీ చేయడంతో ఈసారి మాత్రం అది సాధ్యమైంది. అది కూడా సోలో రిలీజ్, భారీ టికెట్ హైక్స్ కాబట్టి సాధించాడు. లేదంటే ఇక జీవితకాల పోరాటమే చేస్తుండేవాడు. వీర సైనికుల ముక్కు పిండి వసూలు చేసి
గోజీ సినిమాతో 100 కోట్ల షేర్ సాధించాడు బాబు. మరి ఈ దోపిడీ ఇక్కడితో అన్న ఆపుతాడో లేదో. అయితే సినిమాకి మాత్రం బొక్క ఖాయం. ఈజీగా 50 కోట్ల వరకు సున్నం రాయబోతున్నాడు, అది మాత్రం కన్ఫర్మ్. అయితే మొహమాటం ఉన్న ఆడది మొగుడు చచ్చినా ఏడవలేదంట. అట్టనే ఉంది మన సైనిక్స్ ఆత్రం. సినిమా డిజాస్టర్ అవుతుందని బాధపడడం లేదు, 100 కోట్ల షేర్ వచ్చిందని ఎగిరెగిరి గంతులేస్తున్నారు. అగర్తలో పడ్డ పిల్లికి అదే వైకుంఠం. బాబు సినిమాలకి ఇంతకు మించి కలెక్షన్లు రావు. దాంతో వారి సంతోషానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. వారి సంతోషానికి మనం ఎందుకు అడ్డు చెప్పాలి అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మరి బాబు 100 కోట్ల షేర్ కొట్టాడు కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.